ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అసలు? ఆ రికార్డింగ్ తీసి వినిపించు వీళ్ళకు. మీరు రాత్రిపూట వెళ్ళిపోతారంట డోర్ నాక్స్ చేయకుండా. మీ గురించి కంప్లైంట్ ఉంది. రాత్రి 10 గంటలకు వెళ్తాడంట పైకి. మీకు ఏం అవసరం అండి ఆడపిల్లల హాస్టల్లో? ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్ ఇక్కడ? వారు ఒక్కరే కదా. ఆ కంప్లైంట్ ఉంది. మీరు వింటారా చెప్పండి. ఇప్పుడు వినిపిస్తా. నేను ఇప్పుడు వినిపిస్తా. బాబు ఓపెన్ చేసి వినిపి. ఇంకొకసారి జాబ్ చేయొద్దు మీరు. నేను మీకు ఆ రికార్డింగ్ కనుక వినిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకో గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు జాబ్ చేయకూడదు. పెంట మొహం అని తిడతారంట. వాళ్ళు పెంట మొహాలు అయితే మరి వీళ్ళేం మొహాలో అర్థం చేసుకోవాలి. ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు. ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళంతా స్టాఫ్ మీకు బాయ్సే ఉన్నారు, జెంట్సే ఉన్నారు. అప్పుడు మీ ఏమంటారు ఫ్లోర్ ఇన్ఛార్జో లేకపోతే రూమ్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు క్లీన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారంట. ఏంటమ్మా ఇది అసలు? నేను చెప్పడం కాదు, అన్నీ రికార్డ్ అయ్యాయి. ఎందుకంటే మీ ఎదురుగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి భయం. మేము వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఈవిడ ఇందాకనే ఆమె విశ్వరూపం చూపించింది అక్కడ. వాళ్ళకు మీ మీ మీద ఏమైనా గ్రడ్జ్ ఉంటుందా అండి? 2 సంవత్సరాలు అయితే వెళ్ళిపోయే వాళ్ళు ఫీవర్ వచ్చింది దోశ తెప్పించుకుందామని వెళ్తే పిల్లలకైతేనేమో అలౌ చేయరంట. మీ మ్యామ్ కోసం అంటేనేమో అలౌ చేస్తారంట. పెంటమొహం ఏం పదాలండి వాడేది? ఒక్కరినన్నా చూడండి మీ ఇన్ఛార్జెస్ని వాళ్ళందరినీ పిలిపియండి. ఒక్కరన్నా క్వాలిఫైడ్ ఉన్నారా చూడండి. ఒక్క డౌట్ వస్తే క్లారిఫై చేసే కెపాసిటీలో ఉన్నారా వాళ్ళు? ఎలా పెడతారండి వాళ్ళని వార్డెన్స్గా, ఇన్ఛార్జెస్గా? అండ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇందాకొచ్చి ఇవి వాడొద్దని చెప్పాను మ్యామ్ నేను, కానీ వాళ్ళు బలవంతంగా వాడుతున్నారు. ఏం మాట్లాడతావు? అర్థం ఉండాలి మాట్లాడితే. ఒక్కరు పిల్లలు చెప్పారంటే పోనీ అబద్ధం చెప్పారనుకుందాం. ఇండివిజువల్గా ఎవ్రీ క్లాస్ రూమ్ వెళ్ళాను కదా, ఇవ్వడం ఉంది. అందరినీ అసెంబుల్ చేసి ఒక్క దగ్గర మాట్లాడలే కదా. సేమ్ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారు అందరు? ఒక్క టిఫిన్ల గురించి మాట్లాడుతున్నారు, ఎలకల గురించి ప్రతి ఇన్స్టిట్యూట్లో ఇలాగే అయితే మనం ఓన్లీ డబ్బుల కోసం నడిపిస్తున్నాం. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అసలు? 6 గంటలకు గీజర్ ఆన్ చేస్తారు, 6-5 నిమిషాలకి కింద ఉండాలి. అంటే 5 నిమిషాల్లో 5 పిల్లలు క్లాస్ రూమ్లో స్నానాలు చేసి ఎలా బయటకు వస్తారు? 2 డేస్ అయిందంటే ఇప్పుడు పిల్లలు స్నానాలు చేయక. 3-4 డేస్ వాష్రూమ్స్ క్లీన్ చేయరంట. వాటర్ అసలు మార్నింగ్ 6:15కి ఆగిపోతే మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తుందో తెలియదంట. 6:30కి ఆగిపోతాయి నీళ్ళు. మళ్ళీ ఎప్పటి వరకు? నైట్ కూడా. మరి ఎలా? మార్నింగ్ ఏమో నైట్ వస్తాయంటారు, నైట్ ఏమో మార్నింగ్ వస్తాయంటారు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మరి ఎలా నీళ్ళు లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్నానాలు, వాష్రూమ్స్ స్నానం చేయట్లే ఎన్నెన్ని రోజులు? అర్థం కాదు. మడ్ వాటర్ ఒక్కటేనమ్మా. సరే మీరు యూ విల్ డినై ఎవ్రీథింగ్, ఠీకే. మీరు డినై చేయండి, నేను కాదనన్నా. కానీ పిల్లలందరూ సేమ్ ప్రాబ్లం, ప్రతి క్లాస్ రూమ్లో సేమ్ ప్రాబ్లం ఎందుకు చెప్తారు? అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఒకరో ఇద్దరో చెప్పారంటే సర్లే, పిల్లలు కొంతమంది ఉంటారు అలా ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళే ఉంటారు అని అనుకుందాం. సార్ రీజన్ చెప్పకండి సార్, మీరు నాకు రీజన్ చెప్పకండి సార్. అందరూ పిల్లలు ఒకేసారి క్లాస్ రూమ్లోకి రావాలి అంటే అందరూ పిల్లలు ఒకేసారి లేచి ఒకేసారి స్నానం చేస్తారు కదా. మరి ఎందుకు స్టూపిడ్ రీజన్ ఇస్తున్నారు మీరు నాకు? గీజర్ ఊడి కింద పడిపోయిందండి ఒక రూమ్లో. వచ్చిన రోజు అమ్మాయిని ఆ రూమ్లో ఫ్యాన్ వేయొద్దు, ఏసీ వేయొద్దు, ఏం ఆన్ చేయకుండా పడుకోండి అని చెప్పారు. ఎవరి రూమ్లో గీజర్ పడిపోయిందో ఆ అమ్మాయి ఉంది ప్రత్యక్షంగా. ఇప్పుడు ఏంటండి? నో, యు ఆర్ నాట్ supposed to run the institute. You give me 15 days time.
వై షుడ్ ఐ reasons I'll correct all ఇప్పుడు of you. I'll resolve all of you. ఇన్స్టిట్యూట్ని మీరు ఒకసారి రండి మ్యామ్. ఫస్ట్ ఇయర్స్ని జాయిన్ చేసుకునే అప్పుడు మీకు ఉండాలి అది. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు పాయింట్అవుట్ చేసిన తర్వాత గివ్ మీ 15 days, దెన్ వై డెంట్ యూ ఆస్క్ దెమ్ దట్ మీరు ఇప్పుడే పే చేయకండి, కొత్త ఇన్స్టిట్యూట్లోకి మార్చాక అప్పుడు పే చేయండి అని ఎందుకు అడగలేదు మరి? నేను ఒకసారి I'll take forward. ఎలా హౌ యూ విల్ అలౌ ద బాయ్స్ టు గో అండ్ క్లీన్ ద వాష్రూమ్స్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీబడి? వాళ్ళు వెళ్ళే వరకల్లా వాష్రూమ్స్లలో ఈ స్టాఫ్ అంతా ఉంటున్నారంట అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. రాత్రి 10 గంటలకు వాచ్మెన్కి ఏం పని అండి పైన? రాత్రి 10 గంటలకు ఒక్కడు ఎలా వెళ్తాడండి? 10 గంటలకు వాటర్ క్యాన్ ఎందుకు వేస్తాడండి? క్లాస్ రూమ్లో ఎన్నింటి వరకు ఉంటారు వాళ్ళ పిల్లలు? అదే అమ్మా, ఎన్నింటి వరకు ఉంటారు? 10 వరకు ఉంటారు. మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళక ముందే వీళ్ళు వెళ్ళి మీరు ఎవరో ఒకరు వెంట వెళ్ళి అవన్నీ చూసుకోవాలి కదా. మీరు ఇప్పుడు ఇందాక ఏమన్నారు? 6th floor 5th floor క్లీనింగ్ చేసి తర్వాత కిందకు వస్తున్నారండి. మేము పైకి వెళ్ళి చూసాము. 6th floor క్లీన్ ఉందా? Not up to the mark. క్లీనే లేదు. చేసిన అంత సరిగ్గా చేసి లేదు. స్టాఫ్ రూమ్ చూసాము, ఎంత దరిద్రంగా ఉంది స్టాఫ్ రూమ్. స్టాఫ్ రూమ్లో వెంట్రుకలు పడిపోయి ఉన్నాయి, పేపర్స్ పడిపోయి ఉన్నాయి. ఏంటిది? సీరియస్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ దిస్ టైమ్. ఎందుకంటే నేను ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు శ్రీ చైతన్య, నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఏంటిది అసలు? వినండి, వాళ్ళ పిల్లలు ఒక్కసారి వాళ్ళ గోల వింటే మీకు అర్థమవుతుంది వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ ద శాలరీస్ కోసము మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. It is your responsibility to make them understand. The management should understand what are the problems. If you provide all the facilities, then only they will be able to concentrate on the studies. ఈ ప్రాబ్లం అయితే బోండాల ప్రాబ్లం ప్రతి దగ్గర ఉంది. పిండితే నూనె వచ్చే బోండాలు పెట్టడం ఎందుకండి? అవసరమా పిల్లలకు? వై డూ యూ వాంట్ టు రూయిన్ దేర్ హెల్త్? అసలు బోండా అనే పదం ఎందుకండి? అదే అంటున్నాను, ఎందుకు పెట్టాలి? దారాలు, ప్లాస్టిక్ మూతలు, ఏమేమో కాక్రోచ్లు. దిస్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ దిస్ టైమ్. అప్పుడు 400 members కరెక్టా? మీరు కరెక్టా? వాటర్ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్రాబ్లం ఉంది, స్టడీస్ ప్రాబ్లం ఉంది. సండే రోజు కూడా అవుటింగ్ పంపించారు. పేరెంట్స్ అంత దూరం నుండి వస్తే ½ an hour కూర్చోబెట్టి పంపించేస్తారు. వాళ్ళు చదువు కోసమే వచ్చారు. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, నేను కాదు అనట్లేదు మళ్ళీ ఒక్కసారి. కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడితేనే కదండి. అది మీరు చెప్పాలా, వాళ్ళు చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అసలు? ఆ రికార్డింగ్ తీసి వినిపించు వీళ్ళకు. మీరు రాత్రిపూట వెళ్ళిపోతారంట డోర్ నాక్స్ చేయకుండా. మీ గురించి కంప్లైంట్ ఉంది. రాత్రి 10 గంటలకు వెళ్తాడంట పైకి. మీకు ఏం అవసరం అండి ఆడపిల్లల హాస్టల్లో? ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్ ఇక్కడ? వారు ఒక్కరే కదా. ఆ కంప్లైంట్ ఉంది. మీరు వింటారా చెప్పండి? ఇప్పుడు వినిపిస్తా, నేను ఇప్పుడు వినిపిస్తా. బాబు ఓపెన్ చేసి వినిపి. ఇంకొకసారి జాబ్ చేయొద్దు మీరు. నేను మీకు ఆ రికార్డింగ్ కనుక వినిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకో గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు జాబ్ చేయకూడదు. వాచ్మెన్స్ రావచ్చు, ప్రిన్సిపల్స్ రావచ్చు, పైకి వర్కర్స్ రావచ్చు, మేల్ ప్రిన్సిపల్ సార్ వచ్చి డోర్ కొట్టారు మ్యామ్. ఎట్లా మేల్ ప్రిన్సిపల్ సార్ వచ్చి కొట్టారు. మేము అప్పుడు ఎలా ఉంటాం? మేము పడుకున్నాం. మార్నింగ్ 5:30 కాగానే సార్ వస్తున్నారు. ఉంటుంది కదా మేడం. చేయరు కదా. చలో ఇప్పుడు ఇక అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ తీసి వినిపించు బాబు. వినిపించిన తర్వాత యూ టేక్ అ కాల్. అంత స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా నేను చేయలేదు అనే మాట చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలు ఉంటే 60 మంది పిల్లలు చెప్పారు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, డోర్ నాక్ చేయడు, లోపలికి వచ్చేస్తాడు అని చెప్పి.
ఏదో ఒక్కరైనా ఈ ఉన్న పిల్లలు ఒక్కరైనా కంప్లైంట్ చేస్తే ఏమన్నా మీరు చెప్పింది తింటారు నా పిల్లలు ఇక్కడ నేను ఎక్కడ చూసుకున్న లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ నా మీద సింగిల్ కంప్లైంట్ మీకు పాయింట్ అర్థం కావట్లేదండి. మీకు పాయింట్ అర్థం ప్లీజ్ అండి. వాట్స్ యువర్ నేమ్? మీకు పాయింట్ అర్థమైందా? పిల్లలు చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేశాను. అది పిల్లలు చెప్పారు అని చెప్తూ ఉంటే మీరు కాదు అన్నారు. దానికి నిదర్శనం రుజువు ఏమి ఇస్తా అన్నా, నేను రికార్డింగ్ వినిపిస్తా అన్న తర్వాత వినిపించే వరకు ఓపిక పట్టండి. ఊరికి పదే పదే నేను వెళ్ళనే లేదు. యు బీ ఆన్ యువర్ వర్డ్స్. ఆ పిల్లల రికార్డింగ్ వినిపిస్తా. మీరు జీవితంలో జాబ్ చేయకూడదు, మాట మీద ఉండండి. ఓకే చలో ఓకే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్